దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాలు తాళ్రేవు మండలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవ మండపాల్లో కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించారు. పి మల్లవరం పంచాయతీ ఓఎన్జీసీ సమీపంలో వెలిసిన శ్రీ పాల కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ 9 రోజులు అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న చివరి రోజు రాత్రి 9 గంటలకు అగ్నిగుండం కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండలంలోని తాళ్రేవు బైపాస్ కాలనీలోని విజయ కనకదుర్గాదేవి ఆలయంతో పాటు ఇతర దసరా ఉత్సవ మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అమ్మా తర్వాత మరి అమ్మా రండమ్మా తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుంది. మా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. అక్కడ ప్రసాదం ఇచ్చే వరకు త్వరగా వాతావరణంలో ధర్మగారు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా రాయించుకోవడం కూడా ఉంటుంది కనుక అక్కడ రాయించుకుని మరిపోతున్నాం. కంగారు ఏం లేదమ్మా, అమ్మవారు ప్రతి ఒక్కరూ దర్శించింది కానీ జాయిగా రండి. ఇలాగే వేల రూపాయలు అమ్మవారు సహకరిస్తూ ముందు మా అమ్మవారి పూజా కార్యక్రమం మంచిగా జరిగే విధంగా అందరూ సహకరిస్తారని మరి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కుటుంబాలు కూడా పాల్గొనుకున్న వారు ఎలవేళ కాశీ కాబట్టి మనసారి కోరుకుంటాం. టైం మనం దర్శనం చేసుకోవడం ఉంటుంది కానీ వెనకాల ఎక్కువ మంది ఉన్న ఆదాయం కొంచెం తప్పదండి. కొంచెం బయట ఫ్రీ అయింది, ఎవరైనా దర్శనం చేసుకోవడం ఎవరంటే కనుక మనం చెప్పవచ్చు ఉండాలి. అది మళ్ళీ పైన తర్వాత ఎదిగే పైన కుంకుమ ముట్టేటండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం మల్లవరం శివారు గ్రాంటు ఓఎన్జీసీ వద్ద యానం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో రహదారి చెంతన వేంచేసి ఉన్నటువంటి శ్రీ పాల కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఈరోజు 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే 2వ తారీఖు గురువారం విజయదశమి వరకు దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 6:21 ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్నమందు అమ్మవారి కలశస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. తదనంతరం ఇంచుమించు ఒక 110 మంది భవానీలు ఈ ఆలయంలో దీక్షని స్వీకరించారు, భవానీమాల వేసుకున్నారు. ఈ రోజు నుండి ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం పూట అభిషేకము, అష్టోత్తరంతో కుంకుమ పూజ, సాయంత్రం కూడా అర్చన, ధూపసేవ, నీరాజన మంత్ర పుష్పాలు ఈ కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉండేటువంటి అమ్మవారిని పూజించుకునేటువంటి రేపటి రోజున బాల పూజ, గాయత్రీదేవి రూపంలో ఉండేటువంటి రోజున వేదపారాయణ,
లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి రోజున లలితా పారాయణ, అంతేకాకుండా సువాసిని పూజ, లక్ష కుంకుమార్చన, ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 2వ తారీఖు విజయదశమి రోజు సాయంత్రం 7 గంటలకి భవానీలు భక్తుల సమక్షంలో గొప్పదైనటువంటి అగ్నికొండం కార్యక్రమం జరుగుతుంది. ఒక 400-500 మంది భవానీలు భక్తులు కలిపి ఇక్కడ అగ్నికొండం తొక్కడమే కాకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆలయంలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ముఖ్యంగా దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు అనేటువంటి 10 రోజులు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ఈ ఆలయంలో జరిగేటువంటి ఘనమైనటువంటి పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా రేపు జరిగేటువంటి పాల పూజ, 1వ తారీఖు బుధవారం మహర్నవమి రోజు జరిగేటువంటి సువాసిని పూజ అత్యంత విశేషమైనటువంటి పూజలు. భక్తులందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.